ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి రాబోయే ఎన్నికల్లో తిరిగి ఓటు అడుగుతున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఎంతో కాలంగా ఉన్న నీటి సమస్యలను పరిష్కరించామని, కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్న రాచమల్లుతో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది. ఆయా అభ్యర్థులు సీటు కన్ఫర్మ్ అయిన వారందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. కడప జిల్లాలో ప్రచారంలో ముందంజలో ఉన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఇప్పటికే అధిష్టానం ఆయనకు సంకేతాలు ఇవ్వడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, 5 ఏళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఈరోజు జనంలోకి వస్తున్నారా? ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ అందరు ఎమ్మెల్యేలు కలిసి చేసిన అభివృద్ధి కంటే 100% ఎక్కువ చేసిన. నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఎన్నికలకు పోతాను. ఈ ఊరు చరిత్రలోనే అభివృద్ధి చేసిన అభివృద్ధిని చెప్పి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకొని ఎన్నికలకు పోయి ఓటు అడిగిన ఎమ్మెల్యే ఎవరైనా అభ్యర్థి ఉంటారంటే ఈ ఊరిలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉంటాడు. ఏంటి మీరు అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఈ 5 ఏళ్లలో మీరు ప్రొద్దుటూరు ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు? 3 రోజులకు ఒక్కసారి, 2 రోజులకు ఒక్కసారి అర్ధరాత్రి 1 గంటకు 2 గంటలకు మా ఆడవాళ్ళు నిద్ర మేలుకొని 1 బిందె 2 బిందెలు నిధులు తీసుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వీళ్ళకి నీళ్ళు ఇవ్వలేకపోయినారు. నేను హామీ ఇచ్చిన 2019లో నా పార్టీ అధికారంలోకి వస్తే నేను ఎమ్మెల్యేగా కొనసాగితే 2024 నాటికి ప్రొద్దుటూరు పట్టణానికి పూర్తిగా ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లను ఇవ్వగలిగితే నేను మళ్ళీ పోటీ చేస్తా, లేకుంటే పోటీ చేయను, రాజకీయ నిష్క్రమణ చేస్తా అని చెప్పిన. ఇచ్చిన మాట ప్రకారము శ్రీశైలం డ్యాము నుంచి నీళ్లు తెప్పించినాడు రాచమల్లు. శ్రీశైలం డ్యాము నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరా నుంచి ప్రొద్దుటూరు పెద్ద కుళాయిల దగ్గరికి, అక్కడ శుద్ధి చేసిన నీటిని కొత్తగా కట్టిన 4 వాటర్ ట్యాంకులకు, పాత 13 వాటర్ ట్యాంకులకు నీళ్లను ఎక్కించి 17 వాటర్ ట్యాంకుల ద్వారా 41 వార్డుకు దాదాపుగా 3 లక్షల జనాభాకి ఈరోజు ఉదయము సాయంకాలం కావలసినంత నీరు సమృద్ధిగా ఇవ్వగలిగిన. ఇది ఈ ఊరికి నేను ఇచ్చిన మాట నెరవేర్చుకున్నా. మంచి మార్కెట్ కడతామని చెప్పినాం. ఈ భారతదేశంలోనే ఎవరు కట్టినంత గొప్పగా 53 కోట్లతో మార్కెట్ నిర్మాణం జరుగుతూ ఉంది. 25 కోట్ల రూపాయల పని కూడా జరిగింది. ఎప్పుడో 50 సంవత్సరాల కింద పెట్టిన బస్టాండ్లో కనీసం వాష్రూమ్ కూడా సక్రమంగా లేదు. నిజాయితీగా చెప్పాలంటే అప్పుడు బాత్రూంలో వాష్రూమ్కి ఎవరైనా పోతే జబ్బులతో బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అట్టి ఆర్టీసీ బస్టాండ్ను 5 కోట్ల రూపాయలతో పూర్తిగా రెనోవేట్ చేసినాం. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ మారుస్తున్నాం. అది పట్టించుకునే వాళ్ళు. 160 కోట్లతో నూతన పైప్ లైన్ ఇస్తాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేసి దోమల పరిష్కారానికి మార్గం చూపిస్తూ ఉన్నాం. 53 కోట్లతో రామేశ్వరం పెన్నా రివర్ పైన బ్రిడ్జి నిర్మిస్తున్నాం. 25 కోట్ల రూపాయల పని జరిగింది. ఈ విషయంలో మీరు ఎంత ముందంజలో ఉన్నారో పదే రాచమల్లు వివాదాల్లో కూడా ఇరుక్కుంటూ ఉన్నారు. ఒక ఎస్సీబీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడిన తీరు కావచ్చు, తాజాగా మీ మీద వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలు కావచ్చు, వీటికి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళు నా మీద ఆరోపణ చేసిన వాళ్ళకంటే బుద్ధి లేదు. కనీసం మీకైనా జ్ఞానం ఉండాలి కదా. 100 సార్లు చెప్పిన ఏమని, నా మీద ఆరోపణ చేసిన భూ కబ్జాలకు సంబంధించి కానీ, మట్కా కానీ, గుట్కా కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, జూదం కానీ, మంగతై కానీ, ఇసుక రవాణా కానీ, ఎర్రచందనం కానీ, హత్యలు కానీ, వీటిలో ఏ ఒక్కటిని నా పైన మీరు ఆధారాలతో నిరూపించినా, ఒక్క మనిషిని మీ పక్కన కూర్చోపెట్టుకొని ప్రెస్ ముందర మాట్లాడినా, నా పైన ఒక్కడు కోర్టుకు పోయినా కూడా రాజకీయ నిష్క్రమణ చేస్తా అని చెప్పినా, నేను 1 సెంటు భూమిని ఆక్రమించినా అని చెప్పి ఏ ఛానల్ వాళ్ళని నిరూపణ చేయగలిగితే కనుక నా ఇల్లు నీకు రాపిస్తానని చెప్పినా, ఇప్పుడు నీకు బంపర్ ఆఫర్ ఇస్తానా, 1 సెంటు భూమి ఆక్రమించినా అని చూపిస్తే నీకు ఇల్లు ఇస్తా, ఆ పిల్లగాయకి 10 లక్షలు లెక్కిస్తా. ఇంకోటి, మీ పార్టీలోనే చాలామంది దూరం జరుగుతున్నారు, మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అంటే మీరు కావాలని వాళ్ళని దూరం పెడుతున్నారా, వాళ్ళుగా దూరంగా వెళ్తున్నారా? ఎంతమంది దూరం జరిగినారో చెప్తే నేను లెక్క చెప్తా. సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు. అంటే ఒక సర్పంచ్ జరిగితే సర్పంచులు అనకూడదు, దాని ఏకవచనంతో మాట్లాడాలి. బహువచనం మాట్లాడుతున్నాను. ఒక్క సర్పంచే పక్కకు జరిగింది, ఇంకెవ్వరూ జరగలే. 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 29 సర్పంచులు నాతో ఉండారు. ఒక్క సర్పంచ్ మాత్రమే స్వార్థపరుడే పక్కకు జరిగినాడు. 41 మంది కౌన్సిలర్లు ఉండారు, 3 కౌన్సిలర్లు మాత్రమే పక్కకు జరిగినారు స్వార్థపరులై. 38 మంది కౌన్సిలర్లు నాతో ఉండారు, 33 మంది ఎంపీటీసీలు నాతో ఉండారు, 2 జెడ్పీటీసీలు నాతో ఉండారు, 2 మండలాధ్యక్షులు నాతో ఉండారు, డైరెక్టర్లు 6 మంది నాతో ఉండారు, టీటీడీ బోర్డు మెంబర్ 1 నాతోనే ఉండారు. ఇక క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలు, అత్యంత శక్తివంతమైనటువంటి కార్యకర్తలు నాతోనే ఉండారు. ఈ కాన్స్టిట్యున్సీలో అసమ్మతివాదం అనేది మైన్యూట్. మీరు ఇప్పుడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో
పొద్దుటూరు నియోజకవర్గంలో కొంత వెనుకబాటు కనిపిస్తుంది అంటే ఏమంటారు? 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఇచ్చిన ఇళ్ల పట్టాలను వారి పేరుతో రిజిస్టర్ చేయించి వాళ్ళ చేతిలో పెట్టి 5-6 లక్షల ఆస్తిని వాళ్ళ చేతిలో పెట్టినాం. ఈ జిల్లాలోనే ఎక్కువ శాతం ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఊరు ప్రొద్దుటూరు. ఇల్లు నిర్మించడంలో ఇప్పటికి 2,000 ఇల్లు కట్టినాము. 2,000 ఇల్లు కట్టినాము. గ్రామీణ ప్రాంతాల్లో 4,000 ఇల్లు పూర్తి చేసినాము. 3 జగనన్న లేఅవుట్లలో ఉండే ఇళ్లను ఇంకా 12-13,000 ఇళ్లను పూర్తి చేయాల్సి వస్తుంది. ఒక ఇల్లు నీది కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుంది. 24,000 ఇల్లు మేము కట్టేయాలంటే ఎంతమంది మేస్త్రీలు కావాలా, బేల్దారులు కావాలా, మెటీరియల్ కావాలా, ఇసుక కావాలా, కడ్డీలు కావాలా, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. వర్షం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. మరి అవన్నీ అధిగమించి మేము కట్టాలన్నప్పుడు కాస్త ఆలస్యం జరగడం మాట వాస్తవం. ఆలస్యం జరుగుతుందే కానీ రావడం ఆలస్యం కావచ్చు, కానీ ఇల్లు రావడం మాత్రం పక్కా. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమము ఈ రెండే రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని, మంచి చేసిన వారికి పొద్దుటూరు ప్రజలు ఎప్పుడు పట్టం కడతారని, ఆ కోణంలోనే రాబోయే ఎన్నికల్లో తాను 40,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నానని, తాను ఒకవేళ గెలవలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా రాచమల్లు సవాల్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నామురెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్.